ఓం నమః శివాయ. ఈ వీడియోలో జలంధ్రుడు శివుని వద్దకు రాహువును దూతగా పంపుట, శివుడు రాహువును రక్షించి కీర్తిముఖునికి పూజార్హత కలిగించుట అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. బ్రహ్మదేవుడు నారదుడితో ఈ విధంగా అంటున్నారట. నారద, వ్యాసుడు నారదుడు వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో చెప్పమని సనత్ కుమారుడు ప్రార్థించాడు. సనత్ కుమారుడు ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు. నారద, ఆ తర్వాత జలంధ్రుడు కళాధీనుడై మనసు పాడైన వాడయ్యాడు. పార్వతి సౌందర్యాన్ని గురించి విన్నప్పటి నుండి జలంధరుడు మదన జ్వరపీడితుడయ్యాడు. విమోహితుడై సంహితాసుతనుడై రాహువును సంహితాసుతుడైన రాహువును పిలిచి అతనిని శివుడి దగ్గరకు దూతగా పంపించాలని నిర్ణయించుకున్నాడు. అతడికి చెప్పవలసినంతా చెప్పాడు. ఓ దూత శ్రేష్ఠుడా, నువ్వు సమస్త కార్యాలను నిర్వహించడంలో నేర్పరితనం గలవాడివి కదా. నువ్వు ఇప్పుడు త్వరగా కైలాసానికి వెళ్ళు. అక్కడ యోగి జటాధుడైన శంభుడు అనేవాడు ఒకడు ఉంటాడు. అతడు ఒంటి నిండా భక్తం పూసుకొని ఉంటాడు. విరక్తుడు జితేంద్రుడు కూడా. నువ్వు నా దూతగా అతడి దగ్గరికి వెళ్ళి నిర్భయంగా నా మాటగా ఈ విధంగా చెప్పు. ఓ దయాసింధు, యోగి పొంగవ, నీకు జాయారత్నంతో పని ఏముంది? నువ్వు వనవాసురువైన భూత ప్రేత పిశాచాలతో శమించబడుతున్నావు కదా. నీకు ఆ స్త్రీరత్నంతో పని ఏమైంది? నేను త్రిలోకాలకి అధిపతిని కదా. అత్యంత సౌందర్యవతి అయిన పార్వతి నా దగ్గరే ఉండాలి కానీ నీ దగ్గర ఎందుకు ఉండటం? నేను రత్నభోక్తను కనుక నీ జాయారత్నాన్ని నాకు అప్పగించు. నేను ముల్లోకాలకు ప్రభువుని కదా, కనుక శ్రేష్టమైన రత్నాలన్నీ నా దగ్గర ఉండాలి. చరాచర రత్నాలతో కూడిన ఈ ప్రపంచమంతా నా ఆధీనంలోనే ఉంది. ఇంద్రుడు ఉచ్చశ్రమము, ఐరావతాలు, పారిజాత వృక్షాన్ని బలవంతంగా తెచ్చుకున్నాను. బ్రహ్మ యొక్క హంస విమానం ఇప్పుడు నా దగ్గరే ఉన్నది. కుబేరుడి దగ్గర ఉన్న అత్యంత ఉత్తమమైన పద్మనిధి కూడా ఇప్పుడు నా దగ్గరే ఉన్నది. బంగారాన్ని కురిపించే వరుణుడి ఛత్రము నా ఆధీనంలోనే ఉంది. వాడిపోవడం ఎరుకని కంజల్కమనే పద్మమాల వరుణపాశాలు నా దగ్గరే ఉన్నాయి. యముని యొక్క మృత్యపాశములోనూ నేనే అపహరించాను. అగ్నిహోత్రుడు ఎన్నడూ అశుచి కాని పవిత్రమైన దివ్యమైన 2 వస్త్రాలు నాకే ఇచ్చాడు. ఓ జటాధర, చూసావా నా దగ్గర ఎన్ని రత్నాలున్నాయో. కాబట్టి నీ స్త్రీరత్నం కూడా నా దగ్గర ఉంటే చాలా బాగుంటుంది. కనుక ఆమెను దయతో నాకు అప్పగించు. ఓ యోగీంద్ర, ఆ రాక్షసేంద్రుడు నన్ను ఈ విధంగా ఆమెతో చెప్పమన్నాడు అని చెప్పి శివయోగికి కార్యాన్ని ఏదో విధంగా సాధించుకుని తిరిగిరా అన్నాడు జలంధ్రుడు. సింహికాతనుడైన రాహువు జలంధ్రుని ఆజ్ఞ ప్రకారంగా కైలాసానికి వెళ్ళి నందేనుజ్ఞ తీసుకొని లోపలికి ప్రవేశించి శివసభను చూసి ఆశ్చర్యపోతూ శంకరుని దగ్గరకు వెళ్ళాడు. తనదైన తేజస్సు చేత సమస్త చీకటులను తొలగించేవాడు, బూడిద పోతుతో విరాజులుతూ ఉన్నవాడు, రాజోపచార సేవితుడు, సర్వాంగసుందరుడు, దివ్యభూషణములు అలంకరించుకున్న హరుడిని చూసి నాంటిడి వాడు లేడు అనే గర్వంతో నమస్కరించి దగ్గరకు వెళ్ళి ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు. శంకరుడు దూత ఆలోచనను గ్రహించి మాట్లాడమని అనుజ్ఞ ఇచ్చాడు. అప్పుడు పన్నగముల చేత సేవించబడేటటువంటి త్రిలోకాలకి అధిపతి అయిన జలంధుడి దూత ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు. సాగరతనయుడు, సర్వదైత్య జనేశ్వరుడు అయిన జలంధరుడు 3 లోకాలపై నాయకత్వాన్ని సంపాదించి సర్వాధినాయకుడే ఉన్నాడు. అతడు మహాబలవంతుడే కాక దేవాంతకుడు కూడా. యోగేశ్వరుడైన నీతో మా ప్రభువు చెప్పిన మాటలు చెబుతాను విను. ఓ వృషభధ్వజ, మహాదివ్య ప్రభుడవు, దైత్యపతి, సర్వేశ్వరుడైన మా ప్రభువు ఆజ్ఞను విను. నువ్వు శ్మశానంలో నివసిస్తావు. ఎముకల దండలను వేసుకుంటావు. దిగంబరుడివి. నీకు శుభప్రదురాలైన హేమవతి ఎందుకు? నేను రత్నాధినాథుడను. కనుక స్త్రీరత్నమనే పేరు పొందిన హిమవంతిని పుత్రిగా రత్నాన్ని నాకు ఇవ్వు. భిక్ష చేసుకొని తినే నీకు ఆమె ఎందుకు? 3 లోకాలు నాకు వశమే ఉన్నాయి. యజ్ఞ యాగాదుల్లో హవిర్భాగాలను నేనే స్వీకరిస్తున్నాను. 3 లోకాలలోని విలువైన రత్నాలు నా ఇంట్లోనే ఉన్నాయి. నేనేమో రత్నభోగిని, నీవేమో దిగంబర యోగివి. ప్రజలంతా రాజు సుఖం కోసం ఏదైనా ఇవ్వాలి అని చెప్పాడు. దూతగా రాహు చెప్పిన మాటలు విన్న ఆ క్షణంలోనే పరమేశ్వరుని కొనబొమ్మల మధ్య నుండి భయంకరమైన శబ్దాలతో వజ్రంతో సమానమైన ఒక మహాపురుషుడోద్భవించాడు. ఆ పురుషుడు సింహంలాగా 4 తిప్పుతూ అగ్నిజ్వలాలను బయటకు కక్కుతున్న ఎర్రని కళ్ళతో పైకి లేచిన వెంట్రుకలతో నిండిన శరీరంతో మరొక నరసింహుడా అన్నట్లుగా గొప్ప శరీరం.
బాహువులతోనూ భయంకరమైన దవడలతోనూ గొప్ప గొప్ప తొడలతోనూ ప్రకాశిస్తూ రాహువును మృంగేయడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. అది చూసి భయపడిన రాహువు శివసభలో నుండి బయటకు పరిగెత్తబోతున్నాడు. అయినా ఆ మహాపురుషుడు రాహుని పట్టుకున్నాడు. రాహు భయపడుతూ ఇలా అంటున్నాడు, ఓ మహాదేవ, ఓ మహేశ్వర, నిన్ను శరణు వేడుకుంటున్నాను, నన్ను రక్షించు. నువ్వు దురాసుర వంద్యుడివి, సర్వైశ్వర్య సంపన్నుడివి, ప్రభువువి. నేను బ్రాహ్మణుడిని, పైగా దూతని. నన్ను వీడు ఎవడో మింగేయాలని పట్టుకున్నాడు. ఓ శరణాగత వత్సల, అతి భయంకరంగా ఉన్న ఈ ఆ పురుషుడి భార్య నుండి నన్ను రక్షించు. నీకు అనేక నమస్కారాలు చేస్తున్నాను, నన్ను ఇతడు తినకుండా చూడు అంటూ పరిపరి విధాల శంకరుడిని ప్రార్థించాడు. రాహువు యొక్క దీనాలాపాలు విన్న శంకరుడు, ఓ గణశ్రేష్ఠుడా, ఈ విప్రరాహు దూతగా వచ్చాడు, పైగా నన్ను శరణ వేడుతున్నాడు. శరణ వేడిన వాళ్ళని రక్షించాలి, అంతే తప్ప దండించకూడదు. కనుక అతడిని వదిలిపెట్టు అని చెప్పాడు. ఆ శివగణ శ్రేష్ఠుడు శంకరుని మాటలు విని రాహుని వదిలిపెట్టి వేశాడు. ఒక్కసారి అతడికి పైకి ఎగరవేసి వెంటనే రాహును నేల మీద పడి వెనక్కి తిరిగి చూడకుండా బలం కొద్దీ పరిగెడుతున్నాడు. తన బలం మొత్తం పెట్టి పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళిపోయాడట. ఆ తరువాత నూతన పురుషుడు శివుడి దగ్గరకు వచ్చి దీనంగా ముఖం పెట్టి ఇలా అంటున్నాడు, ఓ దేవదేవ, మహాదేవ, కరుణాకర, శరణాగత్సర, నేను తినాలనుకున్న ఆహారాన్ని చెడగొట్టారు. మరి ఇప్పుడు నేను ఏం తినాలి? ఏ విధంగా నా ఆకలిని ఎందుకు తీర్చుకోవాలి? నేను ఆకలి మంటతో బాధపడుతున్నాను. స్వామి, నన్ను ఇప్పుడు ఏమి తినమంటారు అని అన్నాడు. శంకరుడు హితకరమైన మాటలు అతనితో ఈ విధంగా చెప్పాడు. నీకు అంతగా బాగా ఆకలి వేస్తుంటే నీ చేతులు, కాళ్ళు, నీ మాంసాలను నువ్వే తిని నీ ఆకలి బాధను నివారించుకోమని చెప్పాడట. వెంటనే శివుని ఆజ్ఞ ప్రకారంగా తన తలను తప్ప మిగిలిన శరీర మాంసానంతటినీ తినేశాడట. శిరస్సు మాత్రమే మిగిల్చుకున్న ఆ పురుషుని చూసి శివుడు ప్రసన్నుడైపోయాడు. భీమకాత్ముడై అతడితో ఇలా అంటున్నాడు, ఓ మహాగణ, నువ్వు నా ఆజ్ఞను పరిపాలించావు కనుక నువ్వు ధన్యుడివి. నువ్వు చేసిన పనికి నేను చాలా సంతోషించాను. నువ్వు కీర్తిముఖుడు అనే పేరుతో నా ద్వారం దగ్గరే ఉండు. నువ్వు మహాగణుడివై, మహావీరుడివై, సర్వదుష్ట భయంకరుడివై ఉండు. నువ్వు నాకు ప్రియుడివి కనుక నా భక్తులు నాతో పాటు నిన్ను కూడా పూజిస్తారు. నిన్ను అర్చించకుండా నన్ను అర్చించినా నేను సంతోషించను. నన్ను పూజించిన ఫలం కూడా వాళ్లకు లభించదు అన్నాడు. శివుడు అన్న మాటలు విన్న కీర్తిముఖుడు పరమసంతుష్టుడై శివద్వారం దగ్గరే ఆనాటి నుండి ఉన్నాడు. ఆ కారణంతోనే శివుని యొక్క మకర తోరణంపై కీర్తిముఖుని చిక్కుతారు. అరదా, శివపూజ చేసేటప్పుడు కీర్తిముఖుని పూజించాలి ఖచ్చితంగా. లేకపోతే చేసే శివపూజలు ఎన్నైనా ఎంతైనా సరే వ్యర్థమైపోతాయి. అరదా. హరి ఓం తత్సతో. ఇంతటితో నిరంధుడు శివుని వద్దకు రాహుని దూతగా పంపుట, శివుడు రాహుని రక్షించి కీర్తిముఖుని పూజార్హత కలిగించుట అనే ఘట్టం గురించి తెలుసుకున్నాం. రేపటి వీడియోలో నిరంధుడు యుద్ధం కోసం కైలాసానికి వెళ్ళడం, నిరంధుడు నా చేతనే సంహరించబడతాడని శివుడు అనడం గురించి తెలుసుకుందాం. స్వస్తి. ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం ఇప్పుడు శివభక్తుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.